తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర హై టెన్షన్ చోటు చేసుకుంది. పోటాపోటీగా మోహరించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మున్సిపల్ ఆఫీస్కి వచ్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి పీఏపై కాంగ్రెస్ కార్యకర్తల దాడితో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రబెల్లిని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. అదనపు బలగాలను రప్పిస్తున్నారు పోలీసులు. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు ఎర్రబెల్లి సతీమణి. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్కు సమాన బలం ఉంది. ఎక్సఫీషియో ఓట్ల విషయంలో రెండు పార్టీల మధ్య గొడవ జరుగుతోంది. ఉద్రిక్తత నేపథ్యంలో మున్సిపల్ ఆఫీస్ పక్కనున్న భవనంలోకి భద్రత కోసం ఎర్రబెల్లిని తీసుకెళ్లారు పోలీసులు. ఎర్రబెల్లిని తరలించిన తర్వాత తొర్రూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న దృశ్యాలను చూస్తున్నారు. ఓటింగ్లో పాల్గొనేందుకు ఇరు పార్టీల సభ్యులు ఆఫీసులోకి వెళుతుండగా మున్సిపల్ కార్యాలయం చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో చాలాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎస్పీ శబరీష్తో పాటు తొర్రూరుకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. రెండు వర్గాలని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. తొర్రూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పెద్దీష్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? ఇంకా హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోందా? ఏం జరుగుతోంది తొర్రూరులో? తొర్రూరులో ఇంకా టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. సో తొర్రూరు పురపాలక శాఖ పాలకవర్గం ఎన్నిక నేపథ్యంలో ఈ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. స్వయంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగి కంట్రోల్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో మహబూబాబాద్ నుండి నేరుగా జిల్లా ఎస్పీ రంగంలో దిగారు. ఇక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఎట్లా సార్? కంట్రోల్లో ఉందండి. నథింగ్ టు వరీ అబౌట్. ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఉన్నారు. మ్యాక్సిమం ఫోర్స్ డిప్లాయ్డ్ ఉంది. లోపల పీస్ఫుల్గా నడుస్తుంది ఎలక్షన్ ప్రాసెస్. సో ఇది మొత్తం మీద అయితే లోపల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఆల్మోస్ట్ ముగిసింది. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ముగిసింది. కానీ పార్టీ శ్రేణులు, ఇరు పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. అటువైపు కనిపిస్తున్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం అవతల వైపు మున్సిపల్ కార్యాలయానికి లెఫ్ట్ సైడ్ వారంతా మోహరించున్నారు. వారంతా ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే పోలీసులు వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా రైట్ సైడ్ వాళ్ళంతా చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వయంగా జిల్లా ఎస్పీ రంగంలో దిగారు. అదనపు బలగాలు మహబూబాబాద్ నుంచి అదనపు పోలీసు బలగాలు కూడా ఇక్కడికి తొర్రూరుకు చేరుకున్నాయి. ఇక్కడ పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలోనే పోలీసులు అదనపు బలగాలు ఇక్కడికి చేరుకొని వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక ఇంట్లో గృహ నిర్బంధం చేశారు. ఆయనను బయటికి వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నాం ఎటు కటు అంటే ఈ మున్సిపల్ కార్యాలయం చుట్టూ 200 మీటర్ల పరిధిలో మొత్తం ఎక్కడికక్కడ బారికేట్లు ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇటు లోపల రాకుండా కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఇప్పటికీ ఇంకా పరిస్థితి అదుపులోకి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలో దిగి ఇక్కడ అల్లర్లు జరగకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్ నుంచి అదనపు పోలీసు బలగాలు కూడా ఇక్కడ చేరుకొని కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. జనగామ అండ్ తొర్రూరులో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా తొర్రూరులో మాత్రం ఈ రకమైనటువంటి టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇంకా పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడికి మోహరించి ఉన్నారు. లోపల మున్సిపల్ కార్యాలయం లోపల సభ్యుల ప్రమాణ స్వీకారం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 9 మంది సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు ఇటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా దరఖాస్తు చేసుకున్నటువంటి 2 ఎంపీ అండ్ ఎమ్మెల్యే అండ్ 7 ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులారో వాళ్ళ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ముగిసింది. 12:30 చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. లోపల ఆ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ పురపాలక శాఖ కార్యాలయం బయట ఈ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ కూడా నేను చూపిస్తాను. ఇటువైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. వజ్ర వెహికల్స్ అదే ప్రత్యేకంగా అదనపు బలగాలు కూడా ఇక్కడికి మహబూబాబాద్ నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నాయి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మోహరించున్నారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని అల్లర్లు చోటు చేసుకునే అవకాశాల నేపథ్యంలోనే ఇక్కడికి టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ అదనపు పోలీసు బలగాలు కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిన నేపథ్యంలోనే ఈ విధంగా
తొర్రూరులో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. గొడవలు చెలరేగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అదనపు పోలీసు బలగాలన్నీ ఇక్కడికి చేరుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఇప్పుడు మా తొర్రూరు మున్సిపాలిటీ పైనే ఫోకస్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూస్తున్నాము, ఈ ఇంట్లోనే ఆయనను ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిర్బంధం చేశారు. ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నాలు చేస్తాను నేను. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం ఈ ఇంట్లోనే ఆయనను గృహ నిర్బంధం చేశారు. సో ఇక్కడ పార్టీ శ్రేణులతో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సార్ చెప్పండి, మిమ్మల్ని లోపలికి అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇప్పుడు నేను ఒక్కటేనండి, నాకు ఇంత ఘోరమైన ఎలక్షన్స్ నేను 45 ఏళ్ళ రాజకీయాలలో ఇప్పుడు కూడా చూడలేదు. ఇంత దౌర్జన్యం మున్సిపాలిటీ ఎన్నికలప్పుడైతే అధికారులను ఉపయోగించుకొని ఎన్నో దౌర్జన్యాలు చేశారు. వాళ్ళు పంచే కాడికి పంచారు, మమ్మలను అడ్డుపడ్డారు, మమ్మలను అభ్యర్థులను బెదిరించారు. ఎవ్వరు కూడా డబ్బులు ఉన్నోళ్ళు బిజినెస్ పీపుల్స్ పెద్దగా తిరగకుండా చేశారు. ఎవరన్నా మా వాళ్ళు నిలబడితే కూడా నిలబడకుండా చేశారు. మా కార్యకర్తలు నిలబెట్టినాం. దాదాపు ఓటింగ్ కాడ కూడా వాళ్ళు దౌర్జన్యం చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది లోపల? అసలు ప్రమాణ స్వీకారం పూర్తయిందా? మీరు విప్పు జారీ చేశారు, ఏం జరిగింది? నేను ఆడు ఉండాలి, కింద నేను మీద మీటింగ్లో నేను ఉండొద్దు, కింద నేను ఉండొచ్చు. మీద ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్ నడుస్తుంది, కింద ఆర్డీఓ గారు ఉన్నారు. నేను ఆర్డీఓ గారికి ఈ ఎంపీ గారి ఓటు తప్పు అని ఒక రిప్రజెంటేషన్ గతంలో ఇచ్చాను, మళ్ళీ కూడా కాపీ ఇచ్చాను. ఎంపీ గారు ఆల్రెడీ వరంగల్లో ప్రమాణ స్వీకారం చేసింది, ఓటు అప్లై చేసుకున్నది. ఇప్పుడు ఇక్కడ ఓటు ఆమెకు అర్హత ఉండదు, దయచేసి ఆమెను రిజెక్ట్ చేయండి అని నేను ఆర్డీఓ గారికి కమిషనర్ గారికి చెప్పేందుకు నేను పోయాను. దాన్ని వాళ్ళు పోలీసు వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి అప్లికేషన్ ఇవ్వకముందే వచ్చాను. నేను విప్పు జారీ చేయాలి, విప్పు జారీ చేయకుండానే వచ్చాను. నేను మా చైర్మన్ది వైస్ చైర్మన్ విప్పు జారీ చేయాలి, చేయకుంటే నన్ను నిలగొట్టిండ్రు. ఇప్పుడు నన్ను నిలగొట్టిన ఒక కరెక్టే. మరి ఝాన్సీకి ఏం పవర్ ఉన్నదని నువ్వు లోపలికి తీసుకో? ఆమె అమెరికా సిటిజన్షిప్, ఇక్కడ మీటింగ్లలో ఉండొద్దు, ప్రతి మీటింగ్లో రాజకీయంగా మాట్లాడింది. ఇది దౌర్జన్యం కాదా? నేను ఒక్కటే అమెరికా సిటిజన్షిప్ నాడు ఊసబెట్టి నన్ను నిలగొట్టడం, నేను విప్పు జారీ చేయాలి, ఇదేం దౌర్జన్యం అండి? మళ్ళీ మా ఎమ్మెల్యే గారు యశ్విన్ రెడ్డి గారు మా కౌన్సిలర్ని బలవంతంగా తీసుకొచ్చి మాట్లాడతాను, నీ కోటి ఇస్తా, 2 కోట్లు ఇస్తా, 3 కోట్లు, ఇదేందండి? ఇంత ఘోర ఎలక్షన్స్ నేను చూడలేదు. మీరు చూశారు మా కార్యకర్తలు, మా వాళ్ళు 10,000 మంది ఉన్నారు. జనం ఇట్లా రెచ్చిపోతారు. వాళ్ళు ఉన్నది 1000 మంది. నేను ఉరికేయదలుచుకుంటే 1 నిమిషంలో ఉరికేయచ్చు. నాకు ఇది ఇష్టం లేదు. పోలీసు వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలి తప్ప ఇది ఆమె ఎంపీ ఓటు అర్హత లేదు, ఎమ్మెల్యే ఓటు కూడా అర్హత లేదు. మా వాళ్ళు రవిచంద్ర చేస్తే రిజెక్ట్ చేసిండ్రు, ఎమ్మెల్సీ కౌన్సిలర్లు తోటి గెలిచిన అభ్యర్థిని కూడా రిజెక్ట్ చేసిండ్రు. సో ఇది పూర్తిగా నిర్బంధం మధ్య ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేశారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఇక్కడికి చేరుకునే నేపథ్యంలో అల్లర్లు జరగకుండా ఇక్కడి నుంచి వారిని బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. బయట కూడా ఇక్కడ ఆయన నిర్బంధించారు. బయట కూడా ఇదే విధమైన టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు. సో తొర్రూరు మున్సిపాలిటీ వద్ద టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవైపు ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరినీ ఇక్కడి నుంచి పోలీసులు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ గొడవలు జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున తొర్రూరులో మాత్రం టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఆల్రైట్ పెద్దీష్, అది తొర్రూరులో సిచ్యువేషన్.